ఇప్పుడు 2 శ్లోకాలు చెప్పుకున్నాం కదా మనం సాంఖ్యయోగంలో. అది ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగంలో మనం 2 శ్లోకాలు చెప్పాము. ఇప్పుడు 3వ శ్లోకం చెప్తాను. భగవద్గీత. క్లైభ్యం మాస్మగమః పార్థ వై తత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠః పరంతపః. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపు. వింటున్నారా? అర్జునుడికి కృష్ణుడు ఏం ఉపదేశిస్తున్నాడు? పిరికితనానికి లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని, ఈ శరీరాన్ని, తుచ్చమైన ఈ శరీరం కానీ హృదయ దౌర్బల్యంని వీడి యుద్ధానికై నడుం బిగింపుము అని ధైర్యాన్ని ఇస్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. తర్వాత అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషూభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదనః. అంటే అర్జునుడు పలికాడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణాలతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అది ఆరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. అర్జునుడు ఆయన కృష్ణుడు చెప్పిన తర్వాత, ఈ తుచ్చమైన నీ శరీరంతో ఎందుకు, నువ్వు యుద్ధం చెయ్యి, ఏం కాదు, నువ్వు బాధపడద్దు, దిగులు పడద్దు అంటే అర్జునుడు అంటున్నాడు, ఓ మధుసూదన, ఓ కృష్ణ, నాకు పూజ్యులైన, అంటే నేను ఎప్పుడు పూజించే నా పెద్దలు భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, వాళ్ళని ఇద్దరిని ఎలా ఎదిరించి నేను బాణాలతో పోరాడాలి, ఎట్ట సాధ్యం ఇది అని చెప్పి ఆ ఇరువురిని నాకు పూజ్యులు, నా వల్ల కాదు నాయన కృష్ణ అని చెప్పి అర్జునుడు పలుకుతున్నాడు. తర్వాత రేపు 4వ శ్లోకం 5వ శ్లోకం చెప్తాను. జై కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీకృష్ణ శరణం మమ.